కిస్ చేసుకోవడం ఎప్పుడు ప్రారంభమైంది? మనుషులు ఎందుకు ముద్దు పెట్టుకుంటారు? ముద్దు అనేది మన మనుషుల కంటే చాలా పాతదంటే మీరు నమ్ముతారా? అవును. లిటరల్‌గా మొన్న నవంబర్ 19, 2025 వచ్చిన కొత్త అధ్యయనంలో సైంటిస్టులు ముద్దు అనేది ఏదో మన మనుషులు స్టార్ట్ చేయలేదు. ఇది మిలియన్ సంవత్సరాల నాటి పాత ప్రవర్తన అని నిరూపించారు. వివిధ ప్రైమేట్ జాతుల్లో అంటే మంకీలు, ఏప్సు ముద్దు పెట్టుకునే ప్రవర్తనను అధ్యయనం చేసి దాని చరిత్రను సైంటిస్టులు గుర్తించారు. ఈరోజు వీడియోలో దీనిపై పూర్తిగా తెలుసుకుందాం. డైలీ ఇలాంటి ట్రెండింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఈ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందు మన హ్యూమన్ ఎవల్యూషన్ గురించి క్విక్‌గా చూద్దాం. ప్రైమేట్స్ అంటే ఏంటి? హ్యూమన్స్, మంకీస్ అండ్ ఏప్స్‌ని ప్రైమేట్స్ అంటాము. ఈ ప్రైమేట్స్ ఫస్ట్ అపియర్ అయింది సుమారు 6.5 క్రోర్స్ అంటే 65 మిలియన్ సంవత్సరాల క్రితం. హోమినిన్స్ అంటే మొదటి మానవ పూర్వజులు వీళ్ళెప్పుడొచ్చారంటే 6-7 మిలియన్ సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఏర్పడ్డారు. ఇవి నిజమైన మనుషులు కాదు, కానీ 2 కాళ్ళపై నడవడం మొదలుపెట్టిన మొదటి జాతులు. హోమో ఎరెక్టస్ ఎప్పుడొచ్చారు? 20 లక్షల సంవత్సరాల క్రితం వచ్చారు. మొదటిగా ఫైర్ యూజ్ చేసిన జాతి ఇది. మరియు ఈ హోమో ఎరెక్టస్ ఆఫ్రికా నుండి బయటకు ప్రయాణించిన మొదటి మానవ పూర్వజులు. నియాండర్తల్స్ అనేవి 4 లక్షల నుండి 40 సంవత్సరాల క్రితం జీవించారు. వీళ్ళు యూరోప్ మరియు వెస్ట్ ఏషియాలో ఉన్నారు. బలమైన శరీరం, తెలివైన సాధన తయారిక, పూల్చబడిన అంత్యక్రియలు. వీళ్ళు మనకు నేరుగా పూర్వజులు కాదు, కానీ వారి డిఎన్ఏ మనలో కొంత ఉంది. ఆధునిక మనుషులు అంటే హోమోసేపియన్స్ 3 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో వచ్చారు. వీళ్ళు ప్రపంచమంతా వ్యాపించారు. కళ, భాష, వ్యవసాయం, నాగరికతలను సృష్టించారు. ప్రపంచంలో ప్రాణులు కూడా ముద్దులు పెట్టుకుంటాయి. చింపాంజీలు, బెనోబోలు, ఒరాంగుట్లు ఇవన్నీ మరియు పోలార్ బియర్లు, ఓల్స్ కూడా ముద్దు పెట్టుకుంటాయి. ఈ ముద్దు పెట్టుకోవడం అనేది సర్వైవల్కు అవసరం లేని ప్రయత్నం అయినప్పటికీ చాలా జంతువుల్లో ఇది ఉంది. ఇప్పుడొచ్చిన కొత్త రీసెర్చ్ ప్రకారం మొదటి ముద్దు 21 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. ఈ అధ్యయనం పేరు ద ఎవల్యూషనరీ ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్ కిస్సింగ్. ఇది రాసిన సైంటిస్టుల పేరు డాక్టర్ మిటిల్డా బ్రిండ్లే ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఆల్సో 3 others. ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ బిహేవియర్ అనే ఒక పెద్ద జర్నల్లో దీన్ని పబ్లిష్ చేశారు. ఈ జర్నల్ను మీరు ఆన్లైన్లో ఇప్పుడు ఫ్రీగా చదవచ్చు. కానీ సైంటిస్టుల ప్రకారం కిస్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? ఆక్రోశం లేకుండా ఇద్దరి నోట్లో ఒకదానితో ఒకటి తాకడం, కొంచెం కదలికతో మరియు ఆహారం ఏది ట్రాన్స్ఫర్ లేకుండా. అంటే నిదానంగా నోటితో నోటికి టచ్, కానీ ఇందులో ఎవరూ ఆహారం ఇవ్వడం లేదు. అంటే కొన్ని పక్షులు తన బిడ్డలకు నోటితో ఫుడ్ ట్రాన్స్ఫర్ చేస్తాయి, అది కిస్ అని కన్సిడర్ కాదు. కానీ ఎలాంటి జంతువులు ముద్దు పెట్టుకుంటాయో ఇప్పుడు చూద్దాం. బెనోబోలు ఇవి నాలుకతో కూడా ముద్దు పెట్టుకుంటాయి. చింపాంజీలు ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాయంటే ఇవి ఫైట్ అయిన తర్వాత శాంతి కోసం ముద్దు పెట్టుకుంటాయి. గొరిల్లాలు తన బేబీలకు ముద్దు పెడతాయి. ఒరాంగుటాలు, పోలార్ బియర్లు కూడా ముద్దు పెట్టుకుంటాయి. కానీ మొదటి ముద్దు ఎప్పుడు జరిగిందో ఇప్పుడు చూద్దాం. 200 కంటే ఎక్కువ ప్రైమేట్ జాతుల ట్రీని అధ్యయనం చేశారు. దాని ఫలితం 16.9 to 21.5 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక జాతి మొదటిగా ముద్దు పెట్టిందని తెలిసింది. అత్యంత సాధ్యమైన తేదీ 21.5 మిలియన్ ఇయర్స్ ఎగో. ఈ స్థలం ఆఫ్రికాలో. ఆ జంతువు ఒక చిన్న బొచ్చు ఉన్న మంకీ లాంటి జీవి. మనిషి కాదు, కానీ మన గొప్ప పూర్వజుడు. ఈ నియాండర్తల్స్ కూడా ముద్దు పెట్టుకున్నారు. దీనికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దీనికి ప్రూఫ్స్ ఏంటంటే వారి పళ్ళల్లో ఉన్న దంత ప్లాక్ని 2017 మరియు 2023లో పరీక్షించారు. మన నోట్లో ఉండే అదే బ్యాక్టీరియా మిథనోబ్రీవిబ్యాక్టర్ ఒరాలిస్ దొరికింది. ఇది కేవలం లాలాజలం ఎక్కువగా మారినప్పుడు మాత్రమే పాకుతుంది. అందుకే నియాండర్తల్స్ 100% ముద్దు పెట్టుకున్నారని తెలిసింది. 50,000 సంవత్సరాల క్రితం ఒక మనిషి మరియు ఒక నియాండర్తల్ ముద్దు పెట్టుకున్న అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ టైంలో నియాండర్తల్స్ మరియు మనిషి ఇద్దరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ముద్దు పెట్టుకోవడం అనేది ఒక మిస్టరీగా మారింది. ఎందుకంటే కిస్ చేసుకునేటప్పుడు మన ఎనర్జీ ఖర్చు అవుతుంది, కొన్ని జబ్బులు పాకవచ్చు. 54% మానవ సంస్కృతాల్లో ముద్దు అనే ప్రవర్తనే లేదు. అయినా ఎందుకు ఇంకా ఉంది? దీనికున్న శాస్త్రవేత్తల థియరీల ప్రకారం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ గ్రూమింగ్ నుంచి మొదలైంది. అంటే అప్పుడు ఒక ప్రాణి ఫేస్ను ఇంకో ప్రాణి క్లీన్ చేసేటప్పుడు బై మిస్టేక్ లిప్స్ తాకి ఆ ఫీలింగ్ బాగుంది అని కాసేపు అలాగే కంటిన్యూ చేశాయి. అక్కడి నుంచి అది అలానే కంటిన్యూ అయ్యింది. థర్డ్ వన్ ఆక్సిటోసిన్ విడుదల. ఫోర్త్ వన్ కిస్ అనేది ఒక నమ్మకం సంకేతం. ఫిఫ్త్ వన్ ఫైట్లు ఆపడానికి.
బెనోబోలు ఫైట్ అయిన తర్వాత శాంతి కోసం కిస్ పెట్టుకుంటాయి. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే పెదవులు అత్యంత సెన్సిటివ్. ఇక్కడ స్కిన్ చాలా థిన్‌గా ఉంటుంది. మరియు నర్వ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కిస్ చేసుకోవడం 2-6 క్యాలరీస్ బర్న్ చేస్తుంది. వరల్డ్ రికార్డ్ కిస్ ఎంతసేపు జరిగిందో తెలుసా? 58 గంటల 35 నిమిషాల 58 సెకండ్‌లో. ఇది మీరు ఇంటర్నెట్‌లో కూడా సెర్చ్ చేయొచ్చు. డాక్టర్ మితిల్డా బ్రిండిల్ అనే లీడ్ సైంటిస్ట్ చెప్పిన మాట ఏంటంటే, కిస్సింగ్‌ను మనుషులు మాత్రమే చేసే రొమాంటిక్ పని అని ఆలోచించడం ఆపండి. కిస్సింగ్ అనేది మనుషుల కంటే ముందుగా చాలా మిలియన్స్ ఇయర్ నుంచి వస్తున్న ప్రవర్తన. ఇది మనిషి నేచర్‌లో భాగమే. ఇది జంతువుల్లో కూడా ఉన్న సీరియస్ ప్రవర్తన. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఈ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.